హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ. అసలు ఏం జరుగుతుంది అంటే ఉన్నోనికి ఒక న్యాయం, సామాన్యునికి ఒక న్యాయం. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, పుష్ప రిలీజ్ అయ్యి ఇప్పటికీ 7 days అవుతుంది. అంటే ఈరోజు 12 రిలీజ్ అయింది. అయితే పుష్ప రిలీజ్ ముందు బెనిఫిట్ షోకు హీరో అల్లు అర్జున్ గారు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్కి అయితే వచ్చినప్పుడు ఒక లేడీ ఫ్యాన్, అల్లు అర్జున్ లేడీ ఫ్యాను అక్కడ తొక్కిసలాటల చనిపోవడం జరిగింది. ఒక బాబుకు ఇన్సిడెంట్ అవ్వడం జరిగింది. అయితే ఇలా జరుగుడు ఏ హీరోకి కానీ ఏ డైరెక్టర్ కానీ అది బ్యాడ్ సిచ్యువేషనే. ఎవరికైనా మామూలుగా ఎవరికైనా అలా జరుగుడు అది బ్యాడ్ సిచ్యువేషన్. అయితే నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరి హీరోకు ఎవరి సినిమాకు వాళ్ళు వచ్చిర్రు, తొక్కిసలాటల వాళ్ళు చనిపోయారు అనేది మీ అందరికి తెలిసిందే. అయితే నేను ముందు నా తమ్నేల్ ఏం పెట్టినంటే, సామాన్యునికి ఒక న్యాయం, ఉన్నోనికి ఒక న్యాయమా, హీరోకి ఒక న్యాయమా అనేది నేను పెట్టిన. ఎందుకు పెట్టిన అంటే, ఇదే 1 year బ్యాక్, ఇదే బిగ్ బాస్ 7 ఫైనల్ రోజు ఒక కామన్ మ్యాన్, ఒక రైతు బిడ్డ టైటిల్ విన్నర్ అయ్యిండు. ఆ రోజు జరిగిన ఇష్యూ మీ అందరికి తెలిసిందే. అంటే గవర్నమెంటు ఆస్తులను ధ్వంసం చేసిందని చెప్తే వినలేదు అని, ఇట్నుంచి వెళ్ళు అంటే అట్నుంచి వెళ్ళలేదని అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అంటే ఇప్పుడు ఆయన అయితే కొట్టమని చెప్పలేదు. ఏదైతే పల్లవ్ ప్రశాంత్ టైటిల్ విన్నరు, ఒక రైతు బిడ్డ, ఆయనైతే అతని ఫ్యాన్స్ను మీరు అద్దాల వల్ల కొట్టుర్రి, మీరు రొల్లి వేయరి, రచరచ వేయరి అని ఆయన ఏం చెప్పలేదు. అట్నుంచి బిగ్ బాస్ టైటిల్ విన్నరు అతని ఫ్యాన్స్, ఒక రైతు బిడ్డ కామన్ మ్యాన్ గెలవాలి అని ప్రతి ఒక్కరు ఓటేసి అంటే ఒక ఏంది టీవీ ఇండస్ట్రీలోనే టాప్ రేటింగ్ వచ్చింది బిగ్ బాస్ 7. అంటే ఒక కామన్ మ్యాన్ అంత ఫేమ్ ఉంది, అంతమంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. అయితే నేను ఏం చెప్తున్నా అంటే, అతన్ని ఎట్లయితే అరెస్ట్ చేసి ఇష్యూ చేసి జైలుకు పంపించారో, మరి అదే పొజిషన్లో ఆ హీరో కూడా ఉన్నాడు కదా. ఆ హీరో కూడా రమ్మనేది చెప్పలేదు, అట్లా చేయమనేది చెప్పలేదు. మరి అట్లా చేసిర్రు. అక్కడ అమ్మాయి చనిపోయింది. అమ్మాయి అంటే మ్యారేజ్ అయిపోయింది, చనిపోయినందుకు ఆయన స్పందించి ఒక 25 లక్షలు ఆయన చేసిండు. దానికి సంతోషమే. కానీ అతనికి ఒక న్యాయం, ఇతనికి ఒక న్యాయమా అని నాకైతే అనిపిస్తుంది. అంటే 25 లక్షలు ఇవ్వగానే ఆమెనైతే తిరిగి రాదు కదా. వాళ్ళ కుటుంబానికి ప్రతి ఒక్క ఏ ఇష్యూ అయినా, ప్రతి ఒక్కటి ఇంట్లో పిల్లలు, ప్రతి ఒక్కటి హీరోగాలు లేదా డైరెక్టరు వీళ్ళందరూ అండగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అయితే నాకు అనిపించింది ఏంటి అంటే, ఇతని ఫ్యాన్స్ అదే ఇష్యూ చేసిర్రు, అతని ఫ్యాన్స్ అదే ఇష్యూ చేసిర్రు, కానీ నేను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మరి ఇతనికైతే ఎలాంటి నోటీసులు కానీ ఎవైతే తీయలేదు. ఓకే, నాకైతే అట్లా అనిపించింది. మీకు ఈ 2 ఇష్యూలలో మీరు అబ్జర్వ్ చేస్తే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అయితే నేనైతే కేసు 2 ఒకటే, కానీ రెస్పాన్స్ అనేది కామన్ మ్యాన్కే అరెస్ట్ చేయడం జరిగింది, జైలు పంపించడం జరిగింది. ఈ హీరోకి అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వని నేను అనుకుంటున్నాను. కానీ అతనే ఆ అమ్మాయి చనిపోగానే రెస్పాన్స్ అయ్యి ఆ హీరోనే మాట్లాడిండు. దీంతో అమౌంట్ కూడా అనౌన్స్ చేసిండు. ఆ అమౌంట్ ఇవ్వగానే ఆమె అయితే తిరిగి రాదు, కానీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని ఆ హీరో గారికి, డైరెక్టర్ గారికి, ఆ పుష్ప టీం అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళ కుటుంబానికి ప్రతి ఒక్కరు ఏదైనా చేయాలి, అండగా ఉండాలి, ఆ పిల్లలకు ఏదో ఒకటి చూపించాలని నేనైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఓకే, మీరైతే ఈ 2 ఇష్యూలను అబ్జర్వ్ చేస్తే నాకు అట్లా అయితే అనిపించింది. ఫ్రెండ్స్, మీకేమనిపించిందో కామెంట్ చేయండి.